అయితే ప్రతిరోజు నల్ల కాకులు ఏలియాకు రొట్టె మాంసాన్ని ఆహారంగా తీసుకువచ్చేవి. తద్వారా అతను వాగు వద్ద జీవించగలిగాడు. ఇది దేవుడు ఏలియాను చూసుకునే ప్రత్యేకమైన మార్గం. కానీ వాగు కూడా ఎండిపోయింది. కనుక దేవుడు సారేపతు అనే ఊరికి పంపాడు. అక్కడ తిండి లేక చనిపోదాం అనుకునే ఒక విధవరాలిని కలుసుకున్నాడు. ఏలియా ఆమెకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేమిటంటే ఆమె ఆహారాన్ని ఏలియాతో పంచుకుంటే దేవుడు ఆమె తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె మళ్ళీ వర్షం కురిసే వరకు అయిపోదు అని చెప్పాడు. ఏలియా చెప్పిన విధంగా మళ్ళీ వర్షం కురిసే వరకు పిండి, నూనె అయిపోలేదు. ఆ విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు. అతను ఊపిరి ఆగి చనిపోయాడు. అది చూసిన ఏలియా చాలా విచారంతో దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ బాలుడు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. ఆ విధవరాలు చాలా సంతోషపడింది. మరియు ఏలియా నిజంగా దేవునికి సన్నిహితుడని ఆమె తెలుసుకుంది.